కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన ధనుష్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రాణిస్తున్నారు. సార్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో ఇప్పుడు కుబేరా సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, ధనుష్, హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ముందు నుంచి ఈ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. చెన్నైలో నిర్వహించిన వేడుకల్లో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్ మాట్లాడుతూ తాను మాస్ కమర్షియల్ చేయాలని కొందరు సలహాలు ఇచ్చారని, మరికొందరు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలని చెప్పారని అన్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెప్పి కన్ఫ్యూజ్ చేశారని, కానీ తన నుంచి ఎప్పుడు ఏ రకమైన సినిమాలు అయినా రావచ్చని అన్నారు. ధనుష్ మాట్లాడుతూ కోవిడ్ టైంలో ది గ్రే మ్యాన్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు నాకు కుబేరా కథ చెప్పారు. వీడియో కాల్లోనే 20 నిమిషాల పాటు స్టోరీ చెప్పారు. కథ నచ్చడంతో చేద్దామని చెప్పాను. 2 ఏళ్లలో కథను సిద్ధం చేశారు. స్క్రీన్ ప్లే సమయంలో మరోసారి నాకు కథ చెప్పారు. శేఖర్ కమ్ముల గురించి నాకు తెలియదు, కానీ ఎవరికి చెప్పినా శేఖర్ కమ్ముల వావ్ అంటూ భయంకరమైన బిల్డప్ ఇచ్చారు. స్క్రిప్ట్ సూపర్గా ఉందని, పెద్ద డైరెక్టర్ అని నమ్మినందుకు తిరుపతి నడి రోడ్డులో అమ్మ అమ్మ అంటూ భిక్షం అడుక్కునేలా చేశారు అంటూ నవ్వుతూ అన్నారు ధనుష్. దీంతో అక్కడున్న వారంతా నవ్వారు.